భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 15/7/2025 స్వస్తి శ్రీ చాంద్రమన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణాపక్ష పంచమి, మంగళవారం. పంచమి రాత్రి 10:17 వరకు, శతభిష నక్షత్రం ఉదయం 7:08 వరకు, వర్జం మధ్యాహ్నం 1:17 2:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు, దుర్ముహూర్తాలు రాత్రి 10:58 11:42 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:34. అమృతగల రాత్రి 10:31 నుండి 12:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. సౌభాగ్యయోగం మధ్యాహ్నం 3:29, కౌలవకరణం ఉదయం 11:04, తైతుల రాత్రి 10:17 వరకు. ఈరోజు దినారంభ చక్రంలో మేషరాశి వారి కార్యానుకూలత, ప్రయాణాల్లో ఇబ్బందులు, అధిక ఖర్చులు. వృషభ రాశి వారికి అనిద్ర, అకాల భోజనాలు, ఏ పని పూర్తిగా ఇబ్బంది. మిథున రాశి వారికి అధిక ఖర్చులు, శ్రమ అనంతర లాభాలు, విద్య యందు ఆసక్తి. కర్కాటక రాశి వారికి బంధువులతో విందు వినోదాలు, ఆనందము, పుణ్యతీర్థ స్నానాలు. సింహరాశి వారికి విశేష దానాలు, భూగృహ నిర్మాణ ప్రయత్నాలు, వాహన మార్పులకి అవకాశాలు. కన్యారాశి వారి అధిక ఖర్చులు, అనవసర ప్రయాణాలు, అధికారులతో వివాదాలు. తులారాశి వారికి ఈరోజు అనుకూలం, అతిథులు రాక ఆనందం, ఇష్టకారి సిద్ధి. వృశ్చిక రాశి వారి రుణములు తీర్చుట, కుటుంబంలో ఇబ్బందులు, ధనవ్యయం కూడా ఉండే అవకాశాలు. ధనస్సు రాశి వారికి స్థిరాస్తుల అభివృద్ధి, చేసే ప్రయత్నాలు అనుకూలం, దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం. మకర రాశి వారి 4-5 రకాలుగా అనుకూలతలు, విశేష లాభాలు పొందే అవకాశం. కుంభరాశి వారి బంధుమిత్రులతో ప్రయాణాలు, స్వల్పంగా అనారోగ్య సమస్యలు, ఖర్చులు ఉండే అవకాశం. మీనరాశి వారికి అధిక దుబారా, అధిక శ్రమ, మానసిక అశాంతి ఉండే అవకాశాలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే జ్ఞానగమ్య ఓం జ్ఞానగమ్యాయ నమః. జ్ఞానగమ్యాయ నమః అంటే పరమాత్మ జ్ఞానం, జ్ఞానము వలనే, జ్ఞానము వలన మాత్రమే పొందబడిన వాడు కూడా చేత జ్ఞానగమ్య. ఒక గమ్యం ఏమిటి? జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరు పొందాల? గమ్యం నారాయణుడు. కనుక వైకుంఠ ప్రాప్తి కావాలంటే జ్ఞానగమ్య అని పిలువబడ, అంటే జ్ఞానాత్ అంటే జ్ఞానం కావాలి, అజ్ఞానం తొలగాలి. మన గమ్యం ఏంటి? భగవంతుని చేరుకోవాలి. కాబట్టి జ్ఞానాతు కైవల్యం, జ్ఞానం అన్నారు. దేవతు కైవల్యం. జ్ఞానం ద్వారానే కైవల్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవాక్యం. కనుక కర్మ కంటే జ్ఞానం గొప్పదని, కనుక దానిని సాధన చేయువాడే ఆ నామం సందేశం. కాబట్టి భగవంతుడు జ్ఞానగమ్యుడు అయ్యారు.